హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. విజయవాడలో సమావేశమైన హోటల్స్ యాజమాన్యాలు స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాయి. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతున్న ఆ సంస్థపై హోటల్ రెస్టారెంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి స్విగ్గీ ఆన్లైన్ ఆహార సరఫరా ఆర్డర్లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే 3 సార్లు స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ డెలివరీ సంస్థలతో చర్చించిన హోటళ్ల యాజమాన్యాలు తమకు ఇవ్వాల్సిన కమిషన్ విషయంలో ఈ సంస్థలు అనేక నిబంధనలు విధిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని విమర్శించాయి. తమకు తెలియకుండానే కాంబో ప్యాకేజీల పేరిట ఆర్డర్లు బుక్ చేస్తున్నారని, వాటికి అయ్యే ఖర్చులు, పన్నులను సైతం తమపైనే వేస్తున్నారని తెలిపాయి. జొమాటో సంస్థ కొంతవరకు తమ అభ్యంతరాల పరిష్కారానికి ఆసక్తి చూపించింది. కానీ స్విగ్గీ సంస్థ వాయిదా వేస్తూ కాలయాపన చేయడం వల్ల అనివార్య పరిస్థితుల్లో బాయ్కాట్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. చాలా రోజుల నుంచి మన హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్స్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ స్విగ్గీ, జొమాటో వాళ్ళ ఇష్యూస్ మీద 2-3 సార్లు చర్చించడం జరిగింది. స్విగ్గీ అవలంబిస్తున్న విధానం వల్ల రెస్టారెంట్లకు యాజమాన్యం భారీగా నష్టపోతున్నాయి. దాని విషయం మీద స్విగ్గీ, జొమాటో తోటి ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆఫీస్ విజయవాడలో భారతీనగర్లో ఈ ఆగస్టు 12వ తారీఖున విజయవాడలో హెడ్స్ మొత్తం, స్టేట్ హెడ్స్ మొత్తం అందరితోటి ఇక్కడ ఒక ఫస్ట్ రౌండ్ మీటింగ్ అరేంజ్ చేశాం. ఆ తర్వాత ఆగస్టు 27వ తారీఖున తిరుపతి జోనల్ వైజ్ తిరుపతి మీటింగ్లో కూడా అనౌన్స్ చేయడం చర్చించడం జరిగింది. 3వ దఫా సెప్టెంబర్ 27వ తారీఖున విశాఖపట్నంలో స్విగ్గీ, జొమాటో ఉన్నత లీడర్స్ అందరూ, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరితో చర్చించడం జరిగింది. మేము అడిగింది ఏంటంటే దాంట్లో చిన్న ఇష్యూస్ ఉన్నాయి. దీనిపైన ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ కమిటీ స్విగ్గీ, జొమాటోని 3 దఫాలు చర్చించిన తర్వాత ఒక కంక్లూజన్కి వస్తామని చెప్పి ఇంతకాలం సుమారుగా 1.5 రోజులు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంక్లూజన్కి రాలే, ఇదిగో అని చెప్పేసి వాయిదాల రూపంలో పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి చాలా వరకు జొమాటో మా అభ్యంతరాలని అంగీకరించింది. స్విగ్గీ గారు దాన్ని ఈ పూట రేపు మధ్యాహ్నం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసి కాలయాపన చేస్తూ 1.5 మంత్ నుంచి పోస్ట్ పోన్ చేస్తారు. దానివల్ల ఇవాళ అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలు, పాత 13 జిల్లాల్లో ఉన్న అధ్యక్షులు, సెక్రటరీలు అందరితో కలిపి ఉన్నత స్థాయిలో మీటింగ్ పెట్టి దీనికి ఒక కోర్ కమిటీ అనౌన్స్ చేశాం. స్విగ్గీ, జొమాటో మీద విజయవాడ అధ్యక్షులు రమణ గారి ఆధ్వర్యంలో మిగతా అన్ని జిల్లాల నుంచి 3 జోన్స్ నుంచి అందరినీ ప్రెసిడెంట్లతో చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. స్విగ్గీ వాళ్ళు కంక్లూజన్కి రాలేదు కాబట్టి ఈ నెల 14వ తారీఖు, అంటే అక్టోబర్ 14వ తారీఖు నుంచి స్విగ్గీని బాయ్కాట్ చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హోటల్స్ సంఘం. ఇక క్యాష్ పేమెంట్స్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నట్లు స్విగ్గీపై హోటల్, రెస్టారెంట్ యాజమాన్యాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆన్లైన్ ఆహార సరఫరా సంస్థలతో వ్యాపారం కొనసాగించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ వారు అనుసరిస్తున్న నియమ నిబంధనలో తగిన మార్పులు చేసేందుకు సమ్మతిస్తే అప్పుడు తమ నిర్ణయాన్ని పునరాలోచన చేస్తామని అన్నారు. ఈ నెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో స్విగ్గీ ఆర్డర్లు తీసుకోబోమని ప్రకటించారు. ప్రజలు కూడా అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. స్విగ్గీ అవలంబిస్తున్న విధానాల వల్ల భారీగా హోటల్స్ నష్టపోతున్నాయని రాష్ట్ర హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి తెలిపారు. తమకున్న అభ్యంతరాలపై కొంతమేర జొమాటో అంగీకరించినా స్విగ్గీ మాత్రం కాలయాపన చేసుకుంటూ వస్తోందని అన్నారు. 1.5 వ్యవధి గడిచినా ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి స్విగ్గీని ఈ నెల 14 నుంచి బాయ్కాట్ చేయాలని తీర్మానం చేసినట్లు ప్రకటించారు. సంవత్సరాలు అయిందండి విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనేది స్విగ్గీ, జొమాటోలు ప్రారంభించి అప్పటి నుంచి వాళ్ళు ఫస్ట్ 0% కమిషన్తో స్టార్ట్ చేశారు. తర్వాత ఆ కమిషన్ సుమారుగా 20 నుంచి 30%కి కమిషన్ కాలక్రమేణా పెంచేశారు. దానివల్ల రెస్టారెంట్ యాజమాన్యాలు భారీగా నష్టపోతున్నాయి. అది కాకుండా మా రెస్టారెంట్ యాజమాన్యాన్ని తెలవకుండా కొన్ని
ప్రత్యేకంగా కొన్ని రెస్టారెంట్లు మాత్రమే ఆ టౌన్లో కానీ సిటీల్లో కానీ సెలెక్ట్ చేసి వాటి పేరు మీద ఫ్లాట్ 125, ఫ్లాట్ 150, ఫ్లాట్ 175 లాంటి డిస్కౌంట్లు పెట్టి మా మధ్య ఒక అనారోగ్యకరమైన వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అది మాకు చాలా రెస్టారెంట్లకి అది నష్టం చేకూరుస్తుంది. మా మధ్య అనవసరమైన ఇవి కూడా ఏర్పడుతున్నాయి. ఇంకొకటి మేము మా రెస్టారెంట్ మెనూని మాకు సంబంధం లేకుండా కూడా స్విగ్గీలో చాలాసార్లు వాళ్ళు ప్రత్యేకంగా మార్చడం, వాళ్ళే 2 ఐటెంలు కలిపిస్తామని చెప్పి కాంబోలాగా క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇంకోటి, ఇప్పుడు ఏదైనా కస్టమరు ఒక ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేశాడు అనుకోండి, ఫుడ్ ఆల్రెడీ రెస్టారెంట్ యాజమాన్యం ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేస్తే దానికి క్యాన్సిల్ చేసినప్పుడు ఆర్డర్ పెట్టిన కస్టమర్ కన్నా రిఫండ్ వెళ్ళాలి, లేదా రెస్టారెంట్ యజమానికి ఆ ఫుడ్ ఆల్రెడీ రెడీ చేశాడు కాబట్టి యజమాని కన్నా పేమెంట్ వెళ్ళాలి. కానీ దానికి ఆ డబ్బులు వీళ్ళిద్దరికి ఇవ్వడానికి కూడా ఎవరికి ఇవ్వకుండా దాన్ని రకరకాల రూల్స్ పెట్టి మీరు ఆ రూల్స్ను ప్రకారము మీరు రీచ్ అయితేనే మీరు మీ రిఫండ్కి అర్హులు అని చెప్పి ఒక కండిషన్ పెట్టడం వల్ల చాలా చిన్న చిన్న రెస్టారెంట్లు రాష్ట్రంలో విపరీతంగా నష్టపోతున్నాయి. ఇది చాలా దానివల్ల ఆర్థికంగా విపరీతమైన నష్టం జరుగుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో స్విగ్గీని బహిష్కరించాలని హోటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సేవల ద్వారా అనేక రకమైన కోరుకున్న ఫుడ్ ఇంటికి చేరటం ఆనవాయితీగా వస్తుంది. గత కొన్నేళ్ళుగా కూడా ఎక్కువ మంది యువత ఈ ఆర్డర్లపై కూడా బాగా మక్కువ చూపడంతో క్రమక్రమంగా డిమాండ్ పెరిగింది. కేవలం 0% లేదా 1% పర్సంటేజ్ కమిషన్తో ఈ ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడు రోజుకి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో జొమాటో, స్విగ్గీ ఆర్డర్లకు సంబంధించి దాదాపు 20 నుంచి 30% కమిషన్ తీసుకునే స్థాయికి ఎదిగాయి. దాంతోపాటు హోటల్ నిర్వాహకులకు సంబంధించి, ఎందుకంటే పెట్టుబడి మొత్తం కూడా హోటళ్ళు అయితే మొత్తం వాటి ఆదాయం మాత్రం ఆ సంస్థలు స్విగ్గీ, జొమాటో సంస్థలకు నేరుగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు వెళ్ళటం, వాటి నుంచి వారు ఇష్టం వచ్చిన సమయాల్లో రెస్టారెంట్లకు కానీ హోటళ్ళకి కానీ డబ్బులు చెల్లించిన పరిస్థితి. దీంతో పెట్టుబడి వెంటనే వెనక్కి రావడంతో చాలామంది ఒక మాదిరిగా నిర్వహించే రెస్టారెంట్లకు తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళు డబ్బులు అడిగితే మాత్రం కాలయాపన చేయడం, ఏదో కారణంతో ఆ ఇష్టానుసారంగా డబ్బులు చెల్లించుకునే ఇబ్బందులు పెడుతున్న వైనంపై కూడా హోటల్ యజమానులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల డిమాండ్ పెరుగుతూ ఎక్కువ మంది ఇళ్లలో కూర్చొని ఇంట్లో పొయ్యి కూడా వెలిగించుకోకుండా వీటి ఆధారంగా ఆర్డర్లు బుక్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఆగడాలు మరింత పెరిగిపోయాయని కూడా హోటల్ యజమానులు చెప్తున్నారు. హోటల్లో ఎవరైతే నిర్వాహకులు వారితో ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే నేరుగా వారే ఆ బల్క్గా రాయితీలు ప్రకటించడం కావచ్చు, హోటల్తో సంబంధం లేకుండా ప్యాకేజీలు ప్రకటించిన నేపథ్యంలో అటువంటి ప్యాకేజీల ద్వారా ఆ హోటల్లో ఫుడ్ ఆర్డర్ బుక్ చేస్తే తద్వారా ₹1000 ఖర్చు అయితే దానికి వీరు మాత్రం 800కే ఇస్తామంటాం, 700కే ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో సేరైనా కూడా 200-300 నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 3 సార్లు స్విగ్గీ, జొమాటో సంస్థల ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి తమ పడుతున్న ఇబ్బందులు, ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు కూడా మార్చుకోవాలి, ఇటు హోటల్ నిర్వాహకులు బాగుపడాలి, ఇటు మధ్యస్థంగా ఉన్న స్విగ్గీ సంస్థ కూడా బాగుపడాలని ప్రతిపాదనలు సూచించినప్పటికీ కూడా కొన్ని అంశాలకు జొమాటో అంగీకరించగా స్విగ్గీ మాత్రం తగ్గేది లేదంటూ కూడా తేల్చి చెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న విజయవాడ అత్యవసరంగా హోటల్ యజమానులందరూ కూడా సమావేశమయ్యారు. మొత్తం దాదాపు గత 6 నెలలుగా జరిగిన లావాదేవీలు కావచ్చు, అసలు వారికి ఎంత, స్విగ్గీకి ఎంత ఆదాయం వెళ్ళింది, జొమాటోకి ఎంత ఆదాయం వెళ్ళింది, తద్వారా హోటల్కి అసలు ఎంత వచ్చింది, ఇంకా ఎంత అప్పులు మిగిలిపోయినాయి, ఇట్లా మొత్తం లెక్కలు వేసుకుని చూస్తే కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు స్విగ్గీ, జొమాటో దగ్గర ఆగిపోయినట్టు కూడా నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా నిన్న కూడా ప్రతినిధులు సమావేశానికి రావాలని కోరినప్పుడు కూడా వారు స్పందించకపోవడంతో ఈ నెల 14వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా స్విగ్గీ ఆ సేవలు పూర్తిగా నిలిపియాలని కూడా నిర్ణయించారు. ఒకవేళ వారు తమ ప్రతిపాదనలు కనుక ముందుకు వస్తే అప్పుడు
తాము పునరాలోచిస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే హోటల్ నిర్వాహకులు ముఖ్యంగా ఒక స్థాయిలో ఒక మాదిరిగా నిర్వహించే చిన్న చిన్న రెస్టారెంట్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎప్పటికప్పుడు లక్షల్లో అప్పులు తెచ్చి రోజువారీ కార్యకలాపాలకు లేదా రోజువారీ అవసరాలకు ఇక్కడ వినియోగించడం, ఆ మొత్తం వారు స్విగ్గీకి దాదాపు ఒక రోజు 100 ఆర్డర్లు వస్తే 20 నుంచి 30 వేల రూపాయలు మొత్తం అక్కడ స్టక్ అయిపోతుంది. ఇక్కడ వాటిని నడపలేక మళ్ళీ అప్పులు చేసి అప్పుల మీద వడ్డీలు తెచ్చి ఇట్లా చాలామంది రెస్టారెంట్ నిర్వాహకులు అయితే ఈ వీరి ఆగ్రహాలకు హోటల్ కూడా మూసుకునే పరిస్థితికి వచ్చామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆ ఒంటి కదా మనం చిన్నప్పుడు చదువుకున్నాం, గుడారంలో ఒంటి కొంచెం స్థలం ఇమ్మంటే అట్లా కేవలం మధ్యవర్తిగా వచ్చిన వాళ్ళు ఈరోజు హోటల్ నిర్వాహకుల్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రజలకు పసందైన ఆహారాలు అందించేవారు వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితికి వచ్చామని కూడా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కూడా ఇటువంటి ఆన్లైన్ ఆర్డర్కి సంబంధించి ఒక నిర్ణీతమైన ప్రణాళికలు రూపొందించుకొని ఆ నియమ నిబంధనలు పాటించే విధంగా అమలైతే తప్ప ఇటువంటి రెస్టారెంట్లు నడిపే పరిస్థితి లేదని కూడా చెప్తా ఉన్నారు. నిన్న మీటింగ్లో కూడా ఈ అంశాలు కూడా ప్రస్తావించినప్పుడు కూడా స్విగ్గీ సంస్థ నుంచి ప్రతినిధులు సరైన స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ మరోసారి మరీ చర్చలకు వస్తే మాత్రం తాము పునరాలోచిస్తామని కూడా హోటల్ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. మొత్తం మీద స్విగ్గీ ఈ ఆర్డర్లు మొత్తం నిలిపివేయాలని నిర్ణయించడంపై పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వీటికి సంబంధించి ఆర్డర్లు అందరికీ ఒక రోజువారీ అలవాటుగా మారిపోయింది, ఆనవాయితీగా మారిపోయిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో స్విగ్గీని పూర్తిగా బ్యాన్ చేస్తారా, మళ్ళీ చర్చల ద్వారా యథావిధిగా కార్యకలాపాలు నడుస్తాయనే అంశాలపై అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా కూడా హోటల్ నిర్వాహకులు మాత్రం తమ చర్చలకైతే సిద్ధంగా ఉన్నాం. స్విగ్గీ సంస్థ పట్టు వీడి తమ డబ్బులు తమకు ఎప్పటికప్పుడు ఇస్తే లెక్కైతేనే ఆర్డర్లు బుక్ చేసే విధంగా అంగీకరిస్తారు, లేకపోతే మాత్రం పూర్తిగా వాటిని బ్యాన్ చేస్తామని కూడా తేల్చి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్.